సైకాలజీ అంటే మనస్తత్వశాస్త్రం. ఈ ఫీల్డ్లో ఒక సరికొత్త విభాగం ఎలా పుట్టిందో తెలుసా? అది కూడా చాలా నాటకీయంగా. ఇది కేవలం ఒక కొత్త ఐడియా కాదు, ఏకంగా ఒక సిస్టంపై జరిగిన తిరుగుబాటు కథ. సహాయం చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. కాని అదే వ్యవస్థ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? సరిగ్గా ఇదే ప్రశ్న 20వ శతాబ్దం మధ్యలో మానసిక ఆరోగ్య వ్యవస్థను చూసినప్పుడు వచ్చింది. హాస్పిటల్సేమో నిండిపోయాయి, ట్రీట్మెంట్సేమో కొందరికే అందుతున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలామంది సైకాలజిస్టులే వాళ్లు చేస్తున్న పనితో అసలు సంతోషంగా లేరు. వాళ్లలోనే ఒక రకమైన అసంతృప్తి. ఈ పరిస్థితే ఒక పెద్ద విప్లవానికి దారితీసింది. అది 1965వ సంవత్సరం. బోస్టన్లో సైకాలజిస్టులందరూ సమావేశమయ్యారు. వాళ్లక్కడికొచ్చింది వాళ్ల సిస్టంను పొగడటానికి కాదు, దాన్ని ప్రశ్నించడానికి. ఆ మీటింగే చాలా కీలకం. మే 1965వ జరిగిన ఈ బోస్టన్ కాన్ఫరెన్స్నే కమ్యూనిటీ సైకాలజీకి పునాదిగా చెప్తారు. అక్కడే ఆ 4 గోడల మధ్య కాకుండా సమస్యల మూలాలు సమాజంలోనే ఉన్నాయని, వాటిని అక్కడే వెతకాలనే ఆలోచన పుట్టింది. సరే, మరి కొత్త ఫీల్డ్ ఎందుకు అవసరమైంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే పాత సిస్టంలో ఉన్న లోపాలేంటో చూడాలి. ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు, సైకాలజిస్టులలోనే ఒక రకమైన అసంతృప్తి విస్ఫోటనంలాంటిది జరిగింది. ఇదిగో ఇదే ఆ సిస్టం పునాదుల్ని కదిలించిన మొదటి దెబ్బ. 1952లో హాన్స్ ఐసింక్ అనే సైకాలజిస్ట్ ఒక మాటన్నారు. అది పెద్ద సంచలనం సృష్టించింది. అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోని వాళ్లతో పోలిస్తే సైకోథెరపీ తీసుకున్నవాళ్లు మెరుగయ్యారు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు అని ఆయనన్నారు. అంటే సాంప్రదాయ థెరపీ అసలు పనిచేస్తుందా లేదా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన వాదనేంటంటే, అప్పటికున్న కొద్దిపాటి రీసెర్చ్ ప్రకారం థెరపీ తీసుకున్నా తీసుకోకపోయినా రోగులు కోలుకునే రేటు దాదాపు ఒకేలా ఉంది. ఇక రెండో పెద్ద సమస్య అసమానత. అంటే ఈ సైకోథెరపీ ఎవరికి ఎక్కువగా అందుబాటులో ఉంది? విచిత్రంగా ఎవరైతే అప్పటికే మానసికంగా కొంచెం బలంగా ఉన్నారో, డబ్బున్నవాళ్ళో వాళ్లకే. మరి ఎవరికిది అత్యవసరం? పేదవాళ్లకి, తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడేవాళ్లకి. కాని వాళ్లకి ఈ ట్రీట్మెంట్స్ అందేవి కావు. అంటే సిస్టమ్ ఉన్నవాళ్లకే సేవ చేస్తోంది, లేనివాళ్లని పట్టించుకోవట్లేదు. హాలింగ్స్హెడ్, రెడ్లిచ్ లాంటి వాళ్లు చేసిన కొన్ని అధ్యయనాలు ఈ చేదు నిజాన్ని బయటపెట్టాయి. ఒక వ్యక్తి ఏ సోషల్ క్లాస్కు చెందినవాడు అనేదాన్ను బట్టి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ దొరికేదో తెలిసిపోయింది. అంటే డబ్బున్న వాళ్ళకైతే సైకోథెరపీ, కౌన్సిలింగ్ లాంటివి. మరి పేదవాళ్లకి? వాళ్లకు ఎక్కువగా మందులు, షాక్ ట్రీట్మెంట్, కొన్నిసార్లు సైకోసర్జరీ, లేదంటే కేవలం హాస్పిటల్లో పడేసి చూడ్డం. ఎంత దారుణం కదా! 1954లో పాల్ మీల్ చేసిన ఒక స్టడీ ఇంకో షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఆయన ఒక 20 స్టడీస్ని పరిశీలించారు. వాటిలో 19 సార్లు, అంటే 20కి 19 సార్లు బాగా ట్రైనింగ్ పొందిన క్లినిషియన్ల కంటే సింపుల్ కంప్యూటర్ అల్గోరిథమ్స్, అంటే స్టాటిస్టికల్ మోడల్స్, ఒక వ్యక్తి భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి. ఇది ఏకంగా నిపుణుల జడ్జ్మెంట్నే ప్రశ్నించింది. అప్పట్లో అందరూ ఫాలో అయ్యేది మెడికల్ మోడల్. అంటేంటి? జ్వరం, జలుబు లాంటి శారీరక రోగాల్లాగే మానసిక సమస్యలను కూడా చూసేవాళ్లు. సమస్య అంతా ఆ వ్యక్తి లోపలే, వాళ్ల మెదడులోనే ఉందని అనుకునేవాళ్లు. కాని దీనిపై పెద్ద విమర్శలొచ్చాయి. ఎందుకంటే ఈ మోడల్ ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. అదే సమాజం. పేదరికం, వివక్ష, ఒత్తిడి ఇలాంటి సామాజిక కారణాలు కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఇదస్సలు పట్టించుకోలేదు. ఒకప్పుడు ఈ ప్రభుత్వ మానసిక ఆసుపత్రులను నైతిక చికిత్స కేంద్రాలుగా మొదలుపెట్టారు, మంచి ఆశయంతో. కాని కాలక్రమేణా వాటి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. రోగులతో కిక్కిరిసిపోయి, సరియైన స్టాఫ్ లేకుండా, అవి చికిత్సా కేంద్రాలుగా కాకుండా కేవలం మనుషుల్ని నిర్బంధించే గిడ్డంగుల్లా మారిపోయాయి. సరే, ఇన్ని వైఫల్యాలు, ఇన్ని సమస్యలు, మరి పరిష్కారమేంటి? ఈ నిరాశ నుంచే ఒక సరికొత్త ఆలోచన పుట్టింది. అదే 3వ మానసిక ఆరోగ్య విప్లవానికి దారితీసింది. ఈ కొత్త మార్పుని మనం చారిత్రకంగా చూస్తే ఇదొక 3వ విప్లవం. మొదటి విప్లవం ఏం చెప్పిందంటే, మానసిక సమస్యలున్నవాళ్లని రాక్షసులుగా చూడొద్దు, వాళ్లు కూడా మనుషులే, వాళ్లకి మన కేర్ అవసరం అని చెప్పింది. తర్వాత రెండో విప్లవం వచ్చింది. ఫ్రాయిడ్ లాంటి వాళ్ల వల్ల ఈ సమస్యలకు థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఉందని తెలిసింది. ఇప్పుడు ఈ 3వ విప్లవం ఇంకో అడుగు ముందుకేసింది. సమస్య వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, అసలు సమస్య రాకుండానే నివారించాలి. ఎలా? సమాజంలోనే మార్పులు తీసుకురావడం ద్వారా. ఇదే కమ్యూనిటీ సైకాలజీ. దీని ప్రకారం సమస్య అనేది కేవలం వ్యక్తిలో ఉండదు,
వ్యక్తికి వాళ్ళు బ్రతుకుతున్న సమాజానికి మధ్య ఉండే సంబంధంలో ఉంటుంది. పాత మోడల్ ఒక వ్యక్తి మీద భూతద్దం పెట్టి చూస్తే, కమ్యూనిటీ సైకాలజీ మొత్తం సమాజం మీద ఒక వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి చూస్తుంది. నివారణ, సమాజ స్థాయిలో మార్పులు, వీటిపైనే దీని ఫోకస్ అంతా. అయితే ఈ కొత్త ఫిలాసఫీ కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. దీన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి, దేశవ్యాప్తంగా పాలసీలను మార్చడానికి ఒక పెద్ద ఉద్యమమే మొదలైంది. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో చూడండి. 1955లో కాంగ్రెస్ మెంటల్ హెల్త్ స్టడీ యాక్ట్ని పాస్ చేసింది. తర్వాత 1961లో ఒక కమిషన్ తన రిపోర్ట్ ఇచ్చింది. 1963లో అప్పటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ ఒక సాహసోపేతమైన కొత్త అప్రోచ్ కావాలని పిలుపునిచ్చారు. వెంటనే అదే ఏడాది కాంగ్రెస్ కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్స్ యాక్ట్ను ఆమోదించింది. కెనెడీ పిలుపు ఈ మొత్తం ఉద్యమానికి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ మార్పు వల్ల వచ్చిన ఫలితం ఎంత పెద్దదో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. 1955లో అమెరికా ప్రభుత్వ హాస్పిటల్స్లో దాదాపు 5,60,000 మంది పేషెంట్లుండేవారు. కానీ 1972 కల్లా ఆ సంఖ్య 2,80,000కు పడిపోయింది. అంటే 17 సంవత్సరాలలో సగానికి పైగా తగ్గింది. ఎందుకంటే కేర్ను పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి తీసి ప్రజలు నివసించే కమ్యూనిటీస్లోకి తీసుకురావడం మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే కొత్తగా పెట్టే ఈ కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లు కొన్ని కనీస సేవలను అందించాలి. అవి ఇన్పేషెంట్ కేర్ అంటే అవసరమైతే అడ్మిట్ చేసుకోవడం, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, పార్షియల్ హాస్పిటలైజేషన్ అంటే పగలంతా సెంటర్లో ఉండి రాత్రికి ఇంటికి వెళ్లడం, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఇంకా కన్సల్టేషన్ మరియు ఎడ్యుకేషన్. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ విప్లవం అనుకున్నంత సులభంగా జరిగిపోలేదు. లక్ష్యాలు గొప్పవే అయినా వాటిని సాధించడం అంత తేలిక కాలేదు. ఇప్పుడు ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, ఆటంకాల గురించి కూడా చూద్దాం. ఐడియా మంచిదే అయినా దాన్ని అమలు చేయడంలో చాలా ఇబ్బందులొచ్చాయి. రాల్ఫ్ నాడర్ అనే యాక్టివిస్ట్ వేసిన ఒక టాస్క్ ఫోర్స్ దీనిపై ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం చాలా సెంటర్లు వాళ్లనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. నిధులు సేకరించడానికి కమ్యూనిటీలు చాలా కష్టపడ్డాయి. అలాగే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ను అంటే సైకాలజిస్టులను, డాక్టర్లను నియమించుకోవడం కూడా పెద్ద సవాలుగా మారింది. సో చివరికి చెప్పాలంటే లక్ష్యం చాలా విప్లవాత్మకమైనది. మానసిక ఆరోగ్య సంరక్షణను ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి బయటకు తీసుకొచ్చి సమాజంలోనే అందించడం. కాని ఆచరణకొచ్చేసరికి అది చాలా సంక్లిష్టంగా మారింది. ఆలోచనకు, అమలుకు మధ్య ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ విప్లవం మొదలైంది 1965లో. మరి ఈరోజు ఆ పని పూర్తయిపోయిందా? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. ప్రతి ఒక్కరికీ వాళ్ళ కమ్యూనిటీలోనే మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలన్న ఆ పోరాటం 1965లో మొదలైంది. మరి ఆ విప్లవం ఇప్పటికీ కొనసాగుతోందా? మనం ఆ లక్ష్యాలను పూర్తిగా చేరుకున్నామా లేదా?